ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనము. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, మరి చాలామంది మేడగదిలోనికి వెళ్ళారండి. యేసుక్రీస్తు వారు శిష్యులు ఉన్నారు, శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు ఉన్నారు. మరి ఆ స్త్రీలతో తల్లి అయిన మరీ కూడా ఉన్నదండి. అంటే ఇంచుమించుగా ప్రియమైన వాళ్ళరా 120 మంది సహోదరులు కూడి ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున మనము జాగ్రత్తగా ఆలకిస్తే యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిన తర్వాత వీరు చేసిన ప్రాముఖ్యమైన మంచి పని ఏంటంటే మేడగదిలో ప్రార్థన చేయటం. ఆ ప్రార్థన ఏక మనసుతో చేయటం, ఎడతెగకుండా ప్రార్థన చేయటం అండి. ప్రియమైన వాళ్ళరా, ప్రభువారు వెళ్ళిపోయారు కదా, ఇక ప్రార్థించే పని మాకు లేదులే, ఇక మేమేం చేస్తాములే అని వారు ఊరుకోలేదండి. ప్రభువారు ఏ మేడగది, ఏ ప్రార్థన అనుభవం అయితే వారికి నేర్పించారో, ఎలాగైతే ఆయన ప్రార్థించారో ఆ ప్రార్థనని ఆయన వెళ్ళిన అనంతరము వీరు ప్రారంభించడం మొదలుపెట్టారు. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేసేటప్పుడు ఏక మనస్సు ఉండాలి. ఏక మనస్సు లేకుండా ఎన్నో రకాల అనుమానాలతోనూ సందేహాలతోనూ అవిశ్వాసాలతోనూ ప్రార్థన చేస్తే ప్రియమైన వాళ్ళరా ఆ ప్రార్థనకి జవాబు రాకపోవచ్చు. కాబట్టి నీ మనస్సుని దేవుని వైపు ఉంచి ఖచ్చితముగా ఏకాగ్రతతోనూ ఏక మనసుతోనూ ప్రార్థన చేయాలి. అక్కడ చాలామంది ఉన్న వారందరూ కూడా ఏక మనసుతోనే ఉన్నారండి. ఒక్కొక్కసారి ఒక్కళ్ళు ప్రార్థన చేసినా ద్విమనస్సుతో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కావున ఏక మనసుతో ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఈ 2 రకాలుగా మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఆ ప్రార్థన దేవుని దృష్టికి ఎంతో ఎంతో విలువైనదిగా ఉంటుందండి. ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చువాడు. కావున ఎడతెగని ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితంలో కలిగి ఉండాలి. మనకి భక్తులు ఆదిమ సంఘము వారు నేర్పించింది అదేనండి. వాళ్ళు ప్రార్థన యందు ఎడతెగకు ఉన్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏక మనసు మనం కలిగి ఉన్నామా, ఎడతెగక ప్రార్థన చేయగలుగుతున్నామా అనే ఆలోచన చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.